సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. ప్రతిరోజు కూడా ఏం తయారు చేసినా కానీ ఆ భగవంతునికి, ఈశ్వరుడికి అర్పణ చేసిన తర్వాతే దీన్ని తినడం అనేది చేస్తాము. ఈరోజు చెప్పాను కదా, కాంబినేషన్ కింద ఈ రసం చేశాను, పాలకూర పప్పు చేశాను, అన్నం, పెరుగు, వాటర్ అన్నీ కూడా భగవంతుడికి అర్పించేసి మనం తీసుకోవటం వల్ల మన మనసు కూడా ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. ఇలాంటి అలజడులకి లోనవ్వకుండా పీస్ఫుల్ మైండ్ మనకి తయారవుతుంది. అర్పణ చేసేటప్పుడు ఇవన్నీ కూడా బాక్సులకి మూత పెట్టి ఇవన్నీ కూడా చేసి పైన క్లాత్ వేసి ఫ్లవర్స్ పెట్టకుండా ఎప్పుడు కూడా పెట్టకూడదు నైవేద్యం. ఈ విధంగా పట్టుకెళ్ళి మేము ఈశ్వరుడి ముందు పెడతాం. మీరు ఎప్పుడూ చూడలేదు కదా, మేము మా యొక్క ధ్యాన మందిరం ఇది. ఈరోజు సద్గురువారం. ఈ విధంగా మేము ధ్యానం చేసుకునే మందిరం ఉంటుంది. ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్ నేర్పిస్తాం, నేర్చుకోవచ్చు.